టెలికాస్ట్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో తెలియదు కానీ మనం ఈ వీడియో చేసేంత వరకు అయితే ఏ ప్రకటన రాలేదు. ఇద్దరు ఒక చిరంజీవి గారి నుంచినే వచ్చింది. బేసిక్ గా అక్కడ కామినేని అనేటటువంటి ఆయన బీజేపీ టీ టీము, ఆయన జగన్ ని విలన్ని చేసి చూపించేటటువంటి క్రమంలో మాట్లాడాడు. ఏదో ఒక అవమానం జరిగింది అన్నటువంటిది. సార్ ఒకటి ఇక్కడ నా డౌట్ ఏంటంటే, కామినేని గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా మనం చాలా మాట్లాడాలి. అక్కడ అసలు సందర్భం ఉందా? జగన్ ని అక్కడ ఆ సందర్భంలో ఏదో అతను శాడిస్టు అని ఒక చూపించే ప్రయత్నం, అక్కడ ఎవరో మెప్పు పొందాలని, అంటే సభలో బాలకృష్ణ గారు కొంచెం రేర్ గా వస్తుంటారు అనుకోండి, సభకి కంప్లీట్ గా రారని నేను అన్ను. అక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఆయన మెప్పు పొందడానికో ఏదో తొందరపడి ఈ వ్యాఖ్యలు, అంటే అక్కడ ఎలా ఉందంటే మనకి క్రైమ్ సీన్ చూస్తుంటాం కదా సార్, సీన్ రీక్రియేషన్ అని చెప్పి చూపిస్తా ఉంటారు మనకి ఏం జరిగింది ఏంటో. అలాగే ఈయన ఏదో మొత్తం రీక్రియేట్ చేసినట్టు మాట్లాడారు. ముందు ఒక్కసారి ఆయన మాటలు వినిపిద్దాం సార్. బాలకృష్ణ గారు కలుసు ఇష్టం లేదు, ఆయన ఎవరిని కలవకుండా సంబంధం ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. ఆయన కొన్ని మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్ ఆపేశారు, అందరూ దిగి రమ్మన్నారు అన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తాన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే, ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరూ తీసుకొస్తే ఆయన ఉంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని, ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీ ఇంకేం. ఇది సార్, ఇది ఓకే, మీరు కూడా వినే ఉంటారు, కాకపోతే ఒకసారి మన క్లారిటీ కోసం దీనికి ఇమీడియట్ గా బాలకృష్ణ గారు రియాక్ట్ అయిన తీరు చూస్తే కామినేని గారికి ఆయన క్లాస్ తీసుకున్నారని అన్నట్టుగా అనిపించింది. ఒకసారి ఆయన మాటలు కూడా వినిపించేద్దాం. అప్పుడు అందరూ సైకో గారిని గట్టిగా అడిగితే ఎవడు ఈయన వచ్చాడంటే అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. ఏంటంటే ఓకే, అవమానించడం ఆయన ఓకే, అదే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమని వచ్చాడు. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. Nonsense. లాస్ట్లీ నేను అన్నది పదం కూడా సార్ నాన్ సెన్స్ అని బాలకృష్ణ ఇదంతా వినే ఉంటారు అందరూ. అంటే అక్కడ కామినేని గారికి సపోర్ట్ వస్తుంది అనుకుంటే రివర్స్ అటాక్ తగిలిందా బాలకృష్ణ గారి నుంచి? అంతే కదా, ఆయన ఏంటంటే బాలకృష్ణ గారు తను గుర్తుపెట్టుకుంటారులే అన్న ఉద్దేశంతో మాట్లాడారు.